మీరు మహిళలు గత 5 ఏళ్లలో మీకు తెలుసు అసలు ఖర్చులు ఎంత పెరిగినాయి, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, పనులున్నాయా లేవా, ఇంట్లో మగాళ్ళకి ఎలా జరిగింది, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేదా ఇయన్నీ చూసారు. సరే ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన పెన్షన్‌ని 3000 నుంచి 4000 చేయడం గాని, ఉచిత ఇసుక విధానం గాని ఆయన ఇస్తానన్నయ్యే నీకు 3000 చేస్తానన్నాడు. 3000 చేస్తానన్నప్పుడు తేపకో రూపాయి ఇచ్చాడుగా, ఈయనే రైట్గా ఈయనే రైట్గా ఒక్కసారి ఇచ్చాడు. మొన్న కరువులో కమ్మ అన్ని డబ్బులు వేసాడు చక్క మాకు. చంద్రబాబు నాయుడే రైటు, కరెక్ట్, ఆయనే కరెక్ట్. మరి నేను బటన్ నొక్కాను, నా అక్క చెల్లెళ్ళ అభిమానం ప్రేమ ఇదంతా ఏమైపోయిందని పోయింది, పెద్దకాలలో పోయింది. అంతేనా? అంతే అంతే. ఆయన ఏంది 200 రూపాయలు నూనె ప్యాకెట్, 300 ఏమో కందిపప్పు, మేము తెచ్చేది 200 కూలి, మేము ఎట్ట బతకాలి ఆయన రేట్లకి? ఇప్పుడు ఈయన వచ్చినాక 60 రూపాయలు అంటున్నాడు కందిపప్పు. మరి 160 రూపాయలు చేశారు, ఇప్పుడు 60 రూపాయలు అంటున్నాడు మళ్ళీ. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే కొద్ది రేట్లు తగ్గుతాయి అనే నమ్మకం. అది తగ్గుతాయి, రోడ్లు కూడా బాగుపడతాయి. ఈ రోడ్లు మూలకాన పోయే బైక్ వాళ్ళు పడడం, ఈ కుక్కలు అడ్డం వచ్చి పడడం ఇట్లా చేస్తానే ఉంటారుగా. ఉద్యోగాలమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమైనా ఉద్యోగాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మెగా డిఎస్సి అని సంతకం పెట్టాడు, 16,000 ఉద్యోగాలు వదిలాడు, ఇక పరిశ్రమలు ఉద్యోగాలు కూడా తీసుకొస్తా అంటున్నాడు. చంద్రబాబు నమ్మొచ్చంటారా? చిన్న చిన్న పిల్లలే మా వాళ్ళు నమ్మొచ్చు, నమ్మొచ్చు. సో అంటే ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తానన్నాడు, అవి కూడా ఇస్తే మంచిదేనంటారమ్మా? మంచిదే, ఇస్తాడులే, మంచిదే. ఆయన అమ్మా ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అసలు పరిపాలన ఏంటి పరిస్థితి? పరిపాలన బాగుందండి. ఎందుకు బాగుంది అంటున్నారు? ఎందుకు బాగుందంటే జగన్మోహన్ దగ్గర ఉన్నప్పుడు మాకు ఎలాంటివి అందలేదు. చోట్లు ఇచ్చామన్నారు, తీసుకెళ్లి మురుగ్గాలలో ఇచ్చారు, వేసుకోవడానికి లేదు, అమ్ముకోవడానికి లేదు, తినడానికి లేదు, అలా ఇబ్బంది పెట్టారు. మీరు ఫౌండేషన్ వేయండి అన్నారు, వేసాం, ఏది రూపాయి సీలుగా ఇవ్వలేదు. వేరే వాళ్ళు వచ్చి కట్టిస్తానన్నారు, ఆ డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఏమీ జరగలేదు మాకు. ఆ రోజు నేనే కట్టిస్తాను, నేనే డబ్బులు ఇస్తాను, మీరు కట్టుకుంటారా, నన్ను కట్టమంటారా, ఇన్ని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అడిగారు, మాకేం చేయలేదండి, మాకే ఎలాంటివి అందలేదు. సో మొత్తం మీదమ్మా అంటే గతంలో 5 ఏళ్ళు జగన్ గారు చేసిన పరిపాలనకి ఈ నెల రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం తీసుకురావడం కానీ, పెన్షన్లు పెద్దవాళ్ళకి 3000 నుంచి 4000 చేయడం కానీ తేడా తెలుస్తుందంటారా? తేడా తెలుస్తుందండి. అవి సంవత్సరానికి 250 ఇచ్చారు, ఒక్కసారే బతుకుతారని కదా, ఒక్కసారే పెంచాడు. అంతకు ముందుల మాట అన్న ప్రకారం 3000 కూడా కలిపి ఇచ్చాడు. ఇప్పుడు నాకు కాలు ఇరిగింది, ఈ గవర్నమెంట్ సహాయం చేసిద్దని నేను ఎదురు చూస్తున్నానండి. అది పెట్టుకోలేదు సార్, నాకు ఎలా పెట్టుకోవాలో కూడా తెలీదు, అందుకని నేను ఇక్కడ సచివాలయాలు గ్రామ సచివాలయ వాలంటీర్ ఉంటారు కదా, ఉంటారు, చెప్పుకునే అవకాశం ఉందా? మా అక్కడ అంతకు ముందు ఉండే వాలంటీర్లు లేరండి, రిజైన్ చేశారు. చేస్తారేమోనని చిన్న నమ్మకం. అది ఇప్పుడు అలాగే ఖర్చులు కూడానమ్మా, ఈ రోజున మనకి గ్యాస్ బండ్ ఎంత ఉందో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు సంవత్సరంలో ఉచితంగా ఇస్తా అన్నాడు, అది కూడా దాంతో పాటు మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా అన్నాడు. అవన్నీ వస్తే మంచిదేనంటారా? మంచిదే కానీ ఇప్పుడు పేదవాళ్ళు ఇప్పుడు 50 రూపాయలు పెట్టుకొని వెళ్ళలేం కదా, ఉచితంగా అంటే ఆ 50 మాకు ఇంకో రోజు కూరకు వస్తాయని ఆలోచిస్తాం కదా, వస్తాయని ఆలోచిస్తాం, అది మంచిదే కదా. ఇప్పుడు సగటు సామాన్యుడు 2 పిల్లలు ఉన్నాడు, సంవత్సరానికి 3 సిలిండర్ కన్నా ఎక్కువ అవుతాయమ్మా? అవుదండి, అవ్వదు, సరిపోయిద్ది. అప్పుడు 2000 ఒక్కందో 3000 అయినా మిగులుతాయి, అది ఇంకొకళ్ళ పిల్లలు చదువుకో దేనికో దానికో ఉపయోగించుకుంటారు ఇంట్లో ఆడవాళ్ళు. అవును. నేను జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్ళాడు, వినుకొండలో 2 వ్యక్తుల మధ్య గొడవ అయితే ఇదంతా హత్య రాజకీయాలు, మమ్మల్ని టీడీపీ వాళ్ళు అనగదొక్కేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఇది చేస్తున్నాడు, ఇంకా జగన్ నమ్ముతారా? లేదండి, నాకు అంతకు ముందులో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాక అంతకు ముందులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే నాకు బియ్యం కార్డు, ఆధార్ కార్డులు ఇచ్చారు. అప్పట్లో మా వారి దగ్గర నుంచి వచ్చేసినప్పుడు నాకేమేమి లేదు అవతల ప్రభుత్వం. తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చాక పెట్టుకున్నాక నాకు ఇచ్చారు బియ్యం కార్డులు, అవి అన్ని ఇచ్చాడు. మాకైతే లేదండి. గతంలో డిప్యూటీ సీఎం పెన్షన్ ఇవ్వడం ఎప్పుడైనా చూసారా? లేదండి. మొన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. ఇచ్చారండి. కావాల్సిన అవును, నాయకుడు దగ్గరగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి.
అవునండి. అంతేగాని జగన్ గారు చెప్పినట్టుగా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు అక్రమం చేస్తున్నారని నమ్ముతారా? లేదండి, అవన్నీ అసలు మేము అనము. మీరు చిన్న వ్యాపారం రోడ్డు మీద చేసుకునే వాళ్ళు గతంలో ఖర్చులు బాగా పెరిగినాయి, కరెంటు బిల్లులని, బస్ ఛార్జీలని అన్ని. ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వం మారిన తర్వాత ఓ రూపాయి వస్తుంది, లేకపోతే జనాలు వాళ్ళ దగ్గర రూపాయి ఆడుద్ది, చేతులు ఆడుద్ది అనే నమ్మకం ఉందమ్మా? నమ్మకం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు బాగానే ఉందిలేండి. మా పిల్లల్ని కష్టపడి చదివించా నేను, అప్పుడు జాబులు ఇవ్వలా. ఇప్పుడు జాబ్ వచ్చిద్దేమో అని నమ్మకం ఉంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయని నమ్మకం ఉంది. చంద్రబాబు గారు వస్తే ఉద్యోగాలు వస్తాయని. అవునండి, అందుకని ఆయనకే వేసాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టుందమ్మా? అప్పుడు 5 ఏళ్ళు చూశారు కదా. బాగలేదండి. ఎందుకు? ఏమి ఇలా ఏదో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాడులే కానీ పింఛనీళ్ళు, ఆ మందులు అని తాగటానికే వదిలేడు మగోళ్ళకి. పాడు చేసి పింఛనీ డబ్బులు ఇచ్చి అప్పుడు ముందు పూర్తిగా తీసేస్తాడు. ఎప్పుడైనా తీసాడమ్మా? తీలా మగాళ్ళు తాకుండా వచ్చారా? తాకుండా ఆ పింఛని వచ్చి తాగేస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? డబ్బులు వచ్చినట్టుగా ముందుగా తగలేశారు. అవునండి, ఇవన్నీ ఆలోచించి వేసారంటారు ఓట్లు. అవునా, వేసారండి. ఇంకా అతనే రావాలి, ఇవన్నీ చేయాలి. మా పిల్లలకి ఉద్యోగాలు ఇప్పియాలండి. కష్టపడి నేను చదివించాను, వ్యాపారం చేసి కాళ్ళు నొప్పులైనా. పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే మంచిది అంటావు. అవునండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మెగా డిఎస్సి అని కానీ, లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం కానీ, ఏదో ఒక ఉద్యోగాల అవకాశాలు అయితే వస్తే మంచిదేని అంటావు? మంచిదేనండి. అలాగే అన్నా క్యాంటీన్లు అమ్మా, 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లు కూడా పెట్టబోతున్నారు. ఉద్యోగం రావాలండి, మళ్ళీ మళ్ళీ గెలిపిస్తాం ఆయనకి. ఉద్యోగం వస్తే మాకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరా? ఇంకా నమ్మం. ఎందుకని నమ్మం? ఇంకా మాకు పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిలా. 4 సంవత్సరాలు నా కొడుకు ఇంజనీర్ చేశాడు, కోచింగ్ చేశాడు, ఏం వదల్లా, ఏం చేయలా. అది మొత్తం మీద అయితే జనాలకు బాగా క్లారిటీగా ఉన్నారంట. అవును, ఉన్నారండి. వాళ్ళందరికీ తెలుసు ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తున్నారని తెలుసు. తెలుసండి. అది చంద్రబాబు గారు బాగానే చేస్తారంట. చేస్తాడండి, చేస్తాడని నమ్మకం ఉంది మాకు. మరి